నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. తెలంగాణ ఈ పదం వెనక ఎంతో భావోద్వేగం ఉంటుంది. ఈ పదం వెనక రక్తం మసులుతూ ఉంటుంది. ఈ పదం వెనక ఎంతోమంది అమరుల ఆత్మ బలిదానాలు. ఈ మధ్యకాలంలో ఒక మాట ప్రధానంగా విన్నాం, అంగభంగ కళింగ అని చెప్పేసి. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత కంటిన్యూషన్లో త్రిలింగ అన్నటువంటి పదం కూడా వచ్చింది. ఇక్కడ పార్టీలకు సంబంధం లేకపోయినా కానీ ఈ త్రిలింగ అనేటువంటి పదం ఈరోజు కాదు, 1400వ శతాబ్దం నుంచి ఉంది. అంటే శాసనాల్లోనే తెలంగాణ పదం లిఖించబడి ఉన్నటువంటి పరిస్థితి. త్రిలింగ నుంచే తెలంగాణ పదం ఆవిర్భవించింది అని చరిత్రకారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో అసలు తెలంగాణ అనేటువంటి పదం డిక్షనరీలోనే లేదు అని బక్కని నరసింహులు నిన్న మహానాడులో చేసినటువంటి కామెంట్ తెలంగాణలో ఉద్యమకారుల రక్తం మరిగిస్తోంది. తెలంగాణలో ఉంటూ తెలంగాణ నేలపై నివసిస్తూ తెలంగాణ గురించి పక్క రాష్ట్రం వెళ్ళి తల్లిపాలు దాగి రొమ్ములు గుద్దేటువంటి నీలాంటి నాయకుల వల్ల తెలంగాణకు పరువు పోతోందని చెప్పేసి ఈరోజు ఉద్యమకారులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ పదం డిక్షనరీలు లేదు అంటున్నారేమో కానీ తెలంగాణ పదం శాసనాల్లోనే ఉంది అన్నది ఈరోజు తెలంగాణ మొత్తం కూడా ప్రతిధ్వనిస్తున్నటువంటి అంశం. మాట్లాడొచ్చు, రాజకీయాల గురించి మాట్లాడొచ్చు, తెలంగాణ విద్యా వ్యవస్థ గురించి మాట్లాడొచ్చు. మనం కూడా చాలామంది అంటే ఏ రాష్ట్రమైనా ఒక రాష్ట్రంతో ఢిల్లీ విద్యా వ్యవస్థ గురించి కంపేర్ చేస్తూ ఉంటాం, కేరళ విద్యా వ్యవస్థ గురించి కంపేర్ చేస్తాం. అట్లాగే నిన్న తెలంగాణ విద్యా వ్యవస్థ, తెలంగాణలో విద్యాశాఖ మంత్రే కరెక్ట్గా లేరు అని చేసినటువంటి కామెంట్ ఓకే, అదొకే. బట్ తెలంగాణ అనేటువంటి పదమే చరిత్రలో లేదు, డిక్షనరీలో లేదు అన్నటువంటి పదం తెలంగాణ వ్యక్తే పక్క రాష్ట్రం వెళ్ళి మాట్లాడడం ఈరోజు తెలంగాణ మొత్తం కూడా అగ్గి మీద గుగ్గి అవుతోంది. మాట్లాడదాం ఇదే అంశంపైన మనతో పాటు జాయిన్ అవుతున్నారు సంగారెడ్డి పృథ్వీరాజ్ యాదవ్ గారు, తెలంగాణ క్రాంతి దళ అధ్యక్షులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. పృథ్వీరాజ్ గారు నమస్తే. నమస్తే, జై తెలంగాణ. నమస్తే, జై తెలంగాణ. పృథ్వీ గారు, తెలంగాణ అనేటువంటి పదం శాసనాల్లో ఉందని చెప్పేసి మీరంటున్నారు. తెలంగాణ అనేటువంటి పదం అసలు డిక్షనరీలోనే లేదు, ఏ డిక్షనరీలో కూడా తెలంగాణ పదమే లేదని చెప్పేసి బక్క నరసింహులు ఒక పార్టీ సభలో, చాలా కీలకమైనటువంటి సభలో, ఏదో ప్రెస్ మీట్లోనో లేదంటే 4 గోడల మధ్యలో మాట్లాడినటువంటి మాట కాదు. తెలంగాణ ఆత్మ గురించి నిండు సభలు, లోక్సభలో ఇవే కామెంట్స్ వస్తున్నాయి. తెలంగాణ ఆత్మ గురించి ఈరోజు ఇట్లాంటి బహిరంగ సభల్లో కూడా వినిపిస్తున్నాయి. సో దీనిపైన ఎట్లా చూస్తున్నారు? పాపం ఆయనే చదివింది చంద్రబాబు లైబ్రరీ, తెలుగుదేశం లైబ్రరీలో చదివిండు కాబట్టి ఆయనకు ఆ తెలంగాణ పదం గురించి అర్థం తెలియనట్టున్నది. తెలిసినా బయట చెప్పే ధైర్యం కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే వీళ్ళందరూ అక్కడ కావాలి కుక్కలు లెక్క ఉన్నారు కాబట్టినే ఆ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పార్టీ జెండా పట్టుకొని ఈ ప్రాంతంలో తిరుగుడు అంటేనే ఈ తల్లి మొత్తం తెలంగాణ తల్లి రొమ్ములు గుద్దుడు కాదు, తల్వార్లు పెట్టి పొడుసుడు హత్య చేసినట్టు తెలంగాణ తల్లిని. అంటే అది ఎటువంటి వేదిక మీద మళ్ళీ పోయి ఆంధ్రాకు సంబంధించిన పార్టీ, ఏ పార్టీ ఆధిపత్యంలో ఉన్నప్పుడు తెలంగాణ పల్లెలల్లా రక్తం ఏరులై పారిందో, ఎక్కడ చూసినా హత్యలు జరిగినాయో, తెలంగాణ అనే పదం కూడా అసెంబ్లీలో వాడనీయకుండా చేసినటువంటి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ఉద్యమాన్ని టేకప్ చేసినటువంటి గద్దర్ మీద 6 బుల్లెట్ కాల్పులు, తర్వాత తెలంగాణ పాటలు పాడుతున్నది, తెలంగాణ గురించి ప్రజలను జాగృతం చేస్తున్నదని చెప్పినటువంటి బెల్లి లలితను 17 ముక్కలు నరిపించినటువంటి దుర్మార్గుడు, నరరూప రాక్షసుడు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి వాళ్లకు ఇదే లైబ్రరీలు ఉంటాయి. మీరు అన్నట్టు ఎస్, ఈ త్రిలింగాల అనేల తెలంగాణమై మూడు గుట్టల మధ్యలో ఉన్నటువంటిది ద్రాక్షారామం కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, శ్రీశైలం మధ్య భాగంలో ఉన్నటువంటి వాళ్ళు తెలుగు అనే పదము తెలంగాణ, త్రిలింగాల మధ్యలో ఉన్నటువంటి దాంది తెలుగు. అందుకని తెలుగు మన మాతృభాష, తెలుగు తల్లి మనది, ఆంధ్ర మాత వాళ్ళది. వాళ్ళు మద్రాసు, వాళ్ళు ఎక్కడో బయట ఉన్నోళ్ళు అయిన కట ఆంధ్రాకు పదంలో దొరికినట్టు అర్థం. కానీ తెలుగు అంటే తెలంగాణకు ఎక్కడ డిక్షనరీలు ఎక్కడ లేవని చెప్పడం అనేది ఇదేం లేదు. ఇప్పుడు వీళ్ళు క్లియర్ గా ఏంటంటే ఆంధ్ర అంటే ఇంతకు ముందు కూడా కలపద్దన్నప్పుడు జరిగినటువంటి పంచాయతీలో కూడా మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది సమైక్యవాదులు ఉండే కదా, కాళోజీ నారాయణరావు అసంటోళ్ళు, ఇటువంటి వాళ్ళు కొంతమంది మనం కలిసి ఉండాలని చెప్పని తిరిగినటువంటి వాళ్ళ చేసినటువంటి దుర్మార్గ పనులే ఇప్పుడు ఇటువంటి వాళ్ళు చేస్తున్నారు. తర్వాత 69 తర్వాత కాళోజీలు కావచ్చు, తర్వాత కొండా లక్ష్మణ్ బాపూజీలు, ఇటువంటి వాళ్ళు తర్వాత తెలంగాణ అన్నారు. కానీ పాపం వాళ్ళు మొదలు అనుకోలేదు ఇంత అనుభవాలు జరుగుతాయని, చేదు అనుభవాలు జరుగుతాయని వాళ్ళు అనుకోలే కావచ్చు. కానీ ఇప్పుడు ఈయన కూడా అట్లనే, ఈయన కూడా ఈయనకి ఏం కావాలన్నదో మరి మెప్పు ఉంది, ఇన్ని పైసలు గీసలు ఏమైనా తీసుకొచ్చుకుందాం అనుకున్నాడో లేకపోతే ఇంకేమైనా పదవి గురించి అనుకున్నాడో తెలియదు. కానీ ఇటువంటి దుర్మార్గమైన పనితో ఎక్కడంటే మొత్తం తెలంగాణనే అవమానం చేసే
రీతిలో, అసలు చరిత్రనే బొందబెట్టే రీతిలో అంటే మాట్లాడుతున్నాడు. పృథ్వీ గారు దీన్ని ఎట్లా చూడాలి? మంగళగిరిలో మహానాడులో జరిగినటువంటి ఈ మాట్లాడినటువంటి మాటల వెనక ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ టీడీపీ నుంచి, టీడీపీ అధినాయకత్వం నుంచి ఎట్లాంటి మాటలు రాకపోను. రేపటి రోజున అండమాన్ కాదు తెలంగాణలో కూడా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తాం అని మాట్లాడినటువంటి మాటల్ని ఎట్లా చూడాలి? ఎవరు ఇంతవరకు ఖండించలేదు. తెలంగాణ ఆత్మగౌరవం మీద మాట్లాడుతున్నారు, తెలంగాణ పదం మీద మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఇటు నుంచి పెద్దగా రియాక్షన్స్ లేవు, అటు నుంచి పెద్దగా రియాక్షన్స్ కూడా కనిపించట్లేదు. తెలంగాణ గురించి చంద్రబాబు నాయుడు మనసులోని మాట, పవన్ కళ్యాణ్ అసొంటోళ్ళ మనసులోని మాట ఈయన ఈ బక్కా నరసింహులు అనే గొంతులకెళ్ళి బయటకు వచ్చింది, నోట్లకెళ్ళి బయటకు వచ్చింది. వాళ్లకు ఎట్టి పరిస్థితులలో ఈ తెలంగాణ ప్రాంతాన్ని మళ్ళా కలుపుకోవాలనే ప్రయత్నం జరుగుతున్నది. వాళ్ళకు వశపడతలేదు, వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు పదే పదే ఎప్పుడు చూసినా ఎప్పుడు మాట్లాడినా కానీ ఈ తెలంగాణను ఒక సపరేట్ రాష్ట్రంగా చూడాలనే ఇష్టం వాళ్ళకి లేదు. ఇప్పటికి కూడా అక్కసు పలుకుతున్నారు వాళ్ళు. ఏంటంటే అరే విషం కక్కుతున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు అట్లెట్లు ఇస్తారు రాష్ట్రం అని చెప్పి రాష్ట్రం ఇచ్చినప్పుడు చెప్పాడు. అంత ముందు 2 కన్నులు అన్నాడు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు అసలు కన్నుతో చూడాలి ఇటువంటి దుర్మార్గుల గురించి. 2 కన్నులు అన్నారు, ఆ తర్వాత దిష్టి కన్నులు అని కూడా అన్నారు అంటారు కదా. దిష్టి కన్నులు అన్నాడు, దిష్టి పడ్డందుకే కొనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయని చెప్పని పవన్ కళ్యాణ్ అంటే మాట్లాడిండు ఆయన. ఓకే, సో అంటే వీళ్ళు మనల్ని చూసే దృక్కోణమే డిఫరెంట్ ఉన్నది. వాళ్ళు మన మనసు లెక్క చూస్తలేరు వాళ్ళు. ఇప్పుడు ఎందుకంటే ఇటువంటి కుక్కలను చూసింది కదా మన తెలంగాణ ప్రజలు కూడా అట్లనే కుక్కలకి ఇన్ని రోజులు భావించారు. కానీ ఇక్కడ తిరుగుబాటు జరిగిన తర్వాత ఎప్పుడైతే స్వరాష్ట్రం వచ్చిందో, త్యాగాల తర్వాత త్యాగాల పునాదుల మీద స్వరాష్ట్రం వచ్చిందో ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళు. మళ్ళా మన ఇంటి కుక్కలతో కొంతమందితో మురిగిస్తున్నారు ఈ పమోరియన్ డాగ్స్ ఇటువంటి వాళ్ళందరూ. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఆయన చంద్రబాబు రాజు అయితే సామంత రాజు లెక్క ఈయన తెలంగాణ ప్రాంతాన్ని ఈయన చూస్తున్నాడు. ఇలా చూడు ఎంత భావ దారిద్రం అంటే ఎన్టీ రామారావు విగ్రహం పెట్టుడు ఏందండి ఇక్కడ మైత్రివనం దగ్గర ఎన్టీ రామారావు విగ్రహం పెట్టుడు ఎక్కడిది? ఇదంతా ఏంటంటే భావ దారిద్ర్యాన్ని. తెలంగాణకు చరిత్రనే లేదు, తెలంగాణ లేదని ఇప్పుడు అనిపించిండ్రు. తెలంగాణలో కళాకారులు లేరు, తెలంగాణలో కవులు లేరు, తెలంగాణలో రాజకీయ నాయకులు లేరు అన్నట్టుగా ఎన్టీ రామారావుని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ విగ్రహం పెడుతున్నారు. పక్కకే కూతవేటి దూరంలో నీకు ఎన్టీఆర్ ఘాట్ ఉంది. 1 కిలోమీటర్న్నర దూరంలో 2 కిలోమీటర్లు ఉంటుందో ఎంత ఉంటుందో ఆ దూరంలో మీకు బేగంపేటలో విగ్రహం ఉన్నది. తెలంగాణ ఎక్కడ పోయినా కానీ ఎన్టీ రామారావు విగ్రహం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆనిముత్యాలను బయటికి తీసుకురావాల్సింది పోయి ఇప్పుడు పైడి జయరాజ్ సినిమా ఇండస్ట్రీ అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయినందుకు కారణం పైడి జయరాజు. ప్రభాకర్ రెడ్డి గారు ఆయనే 10 ఎకరాలు 12 ఎకరాలు అయిన భూమి చిత్రపురి కాలనీలో అక్కడ నుంచి వస్తున్నటువంటి వాళ్లకు కింది లెవెల్లో పనిచేస్తున్నటువంటి కెమెరామెన్లకు కావచ్చు, లైన్ మెన్లకు, చిన్న వాళ్ళందరికీ ఉపయోగపడ్డాడు. ఆయన భూమి ఇచ్చిండు. అటువంటి వాళ్ళ విగ్రహాలు కావాలి ఇక్కడ. కాంతారావు అసంటోళ్ళ విగ్రహాలు కావాలి. లేదు నువ్వు రాజకీయ అంటే వాళ్ళకన్నా ఎన్టీ రామారావు కన్నా ఎక్కువ సినిమాలలో నటించినటువంటి వాడు ప్రభాకర్ రెడ్డి అయితే. దాని స్టోరీస్ రాసిన 25-30 వరకు స్టోరీ కథలు రాసిండు. అద్భుతమైన కథలు అవన్నీ. అంటే ఒకవైపు ఇటువంటి వాళ్ళవి కాకుండా పోనీ రాజకీయ వ్యవస్థగా అనుకున్నాం అనుకో, అంటే నేను వీళ్ళు ఎట్లా బుల్డోజ్ చేసేందుకు చేస్తున్నారు అనేది. బుల్డోజ్ వెనక రీజన్స్ ఎట్లా చూడొచ్చు పృథ్వీ గారు? ఎందుకంటే ఈ రోజు విగ్రహావిష్కరణ జరుగుతోంది, ఇంకోవైపు మహానాడు జరుగుతోంది. ఇదే టైంలో తెలంగాణ అసలు అనే పదమే లేదు డిక్షనరీలో అంటారు. లోకేష్ ఏమో అండమానే కాదు తెలంగాణలో కూడా రేపు పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మైత్రివనంలో ఈరోజు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేస్తున్నారు. మీరు అన్నట్టు ఎన్టీఆర్ ఘాట్ ఉంది. సో అంత పెద్ద అంటే ఎన్టీఆర్కు ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇప్పటికీ కూడా ఇస్తున్నారు తెలుగు ప్రజలు. బట్ ఎందుకు ఈ విగ్రహావిష్కరణ వెనక ఎవరు రూట్ క్లియర్ చేస్తున్నారు? లోకేష్ ధీమా వెనక ఎవరు దీని వెనకాల రీజన్ ఉండొచ్చు? బరాబర్ రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు. ఇలా రేవంత్ రెడ్డి లేకుండా ఉండేది అలా విగ్రహానికి తొందర లేనేలేదు కదా. నువ్వు తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని రాసినటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పని నువ్వు అందశ్రీని తగలబెట్టిన కాడ అందశ్రీని తగలబెట్టిన కాడ నువ్వు ఇప్పటిదాకా ఆడ మీరు పోయి చూడండి. హన్మకొండ దిక్కు పోతుంటే ఉంటది, లెఫ్ట్ సైడ్ ఉంటది, గట్కేసర్ దగ్గర ఉంటది. ఆడ కుక్కలు పందులు తిరుగుతున్నాయి. ఆడ అక్కడ అట్లీస్ట్ తన జ్ఞాపకార్థము ఒక ఎట్లా గురి కడతారా లేకపోతే ఏదైనా ఉండాలి కదా అక్కడ. నువ్వు స్మృతివనం అన్నావు, స్మృతివనం పక్కకు పడేసి ఎన్టీఆర్ విగ్రహానికి ఇమ్మీడియట్ గా తొందర ఏమొచ్చింది? సో దీని అందరికి లింక్ ఏంటంటే ఏదో కుట్ర జరగబోతున్నది, తెలంగాణ మీద కుట్ర జరగబోతున్నది. మరి రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కింద నీకు లోపటేస్తాం రా భయం ఏం చెప్పిరో తెలియదు. ఇటు బీజేపీ ఒకసారేమో ఈయన కాషాయ కాంగ్రెస్ లెక్క అయిపోయింది ఇక్కడ, తర్వాత మళ్ళా పసుపు కాంగ్రెస్ లెక్క కొన్ని సందర్భాలలో కనబడుతున్నది. ఇప్పుడు క్లియర్ గా ఏంటంటే వీళ్ళందరూ ఒక్కటైపోయి వీళ్ళు తెలంగాణను యూనియన్ టెరిటరీ, హైదరాబాద్ ను యూనియన్ టెరిటరీ చేసే ప్లాన్ లో ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తున్నది. దానికి బీజేపీలో నాడున్నది. ఇక్కడ వీళ్ళందరూ కలిసి తెలంగాణ కథం పట్టించి మళ్ళీ ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో కలిపేటువంటి ప్రయత్నం జరుగుతున్నదా అనే దాంట్లో
డౌట్స్ రావడానికి చాలా చాలా సీరియస్ గా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఏదంటే అది చేయగలిగే స్థాయిలో రాజకీయ వ్యవస్థ ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాజకీయ వ్యవస్థ కూడా బట్ వాళ్ళ ఒక చేతి కింద ఉద్యమాన్ని బానిసలుగా చూసినటువంటి అదే మారిపోయింది. తెలుగుదేశం పార్టీ ఒక ఉద్యమాన్ని చూసినటువంటి తెలంగాణ మళ్ళీ కలుపుతామంటే ఊరుకునేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఇంకో మాట ఏంటంటే ఇదే మంగళగిరి వేదికలో బక్కన్ నరసింహులు ఏమంటున్నారంటే తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ప్రాంతం విడిపోవడానికి కారణమైందని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు. సో విద్వేషాలు రెచ్చిపోవడానికి గల కారణం ఏంటి? 70 ఏళ్ళ తెలంగాణ కొట్లాటేంది? సో విద్వేషాలు రెచ్చగొట్టారంటే మీలాంటి ఉద్యమకారుల విద్వేషాలు రెచ్చగొట్టింది జయశంకర్ సారా? విద్వేషాలు రెచ్చగొట్టింది కాళోజీ నారాయణరావు లాంటి వాళ్ళ? విద్వేషాలు రెచ్చగొట్టింది ఆనాడు ఉద్యమ నాయకుడుగా ఉన్నటువంటి కేసీఆర్, కోదండరామ? మీలాంటి ఉద్యమకారులు విద్వేషాలు రెచ్చగొట్టి పచ్చగా ఉన్న రాష్ట్రాన్ని విభజించారన్నటువంటి అర్థం వస్తుంది ఆయన మాటలు. దీని మీద సుదీర్ఘమైన చర్చ అప్పటి నుంచి కలపొద్దన్నప్పటి నుంచి జరిగింది. తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు మోసపోతివ నీవు గోసపడతావు చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ ఏదరికి చేర్చేవో సోదరా నీ నావ ఆంధ్రుతో కలిసి నీవు అడుగంటి పోతావు ప్రత్యేకమై ఉండి ప్రగతి సాధిస్తావు ప్రతిభ చూపిస్తావు అని. బొగ్గు ఇనుముల గనులు పుష్కలమ్ముగా గలవు తెలంగాణ సీమలో వెలుగునై రత్నాలు అభివృద్ధికి ఇచ్చడంతో అవకాశం ఉన్నదో అందుకే ఆంధ్రులకు ఆశ మెండైపాయి అని. సో తెలంగాణలో బొగ్గు ఉన్నది ఇక్కడ ఇప్పటికి చూడండి సింగరేణి కాలనీస్ లో పోతే మొత్తం మీరు అక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఆఫీసర్లు మొత్తం అక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ బాయ్ లోపల పోయి పనిచేసే వాళ్ళు మనోళ్ళు కొంతమంది ఉంటారు తప్ప పైన మొత్తం వాళ్ళే ఇప్పటికి మొత్తం కబ్జా చేసి కాంట్రాక్ట్లు కూడా మొత్తం వాళ్ళే. అందుకే కదా ఇక్కడికి ఈవెన్ నీకు ముదాకర్ అని చెప్పని ఫైరింగ్ లో మైపాద్ ఇన్సిడెంట్ లో ఫైరింగ్ లో దెబ్బ తగిలితే అక్కడ ఉన్నటువంటి గుట్టలు కూడా అక్కడ ప్రాంతం వాళ్ళు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వచ్చి కబ్జా చేసుకుంటేందుకు వచ్చినందుకే కదా. ఇక్కడ ఉన్నటువంటి వనరుల దోపిడీ జరుగుతుంది, భూమి మీద ఆధిపత్యం తీసుకొస్తారనే భయాలతోటి ఎప్పుడు కలపొద్దు అన్నప్పుడు ఫజల్ అలీ కమిషన్ వచ్చినప్పటి నుంచి ఇది జరుగుతూనే ఉన్నది. మన ఉద్యోగాలు కూడా వాళ్ళు కొల్లగొడతారు, ఇటేడు రమ్మంటే ఇల్లంతా నాదే అంటారు, పట్టణాల్లో చూడు మెట్ట భూమిలో చూడు ఆఫీసులో చూడు ఆఫీసర్ను చూడు ఆంధ్రమయమే అంత అంధకారమే అంత అని. నువ్వు ఎక్కడ చూసినా ఆఫీసులలో మొత్తం రిక్రూట్మెంట్ ఎంప్లాయ్మెంట్ మొత్తం అక్కడోళ్ళే వచ్చి ఇక్కడ వచ్చి కబ్జాలు చేసుకొని కూర్చున్నారు. ఉద్యోగం కూడా ఇట్లా పంతుల దగ్గర నౌకర్ల దగ్గర వచ్చినటువంటి ఇష్యూ తోటే నీకు మూవ్మెంట్ అప్పుడు 52 లో కూడా ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ గైర్ ముల్కీ గో బ్యాక్ మూవ్మెంట్ ఎందుకు వచ్చిండే ఈ ముల్క్ సంబంధించిన ముల్క్ అంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కానటువంటి వాళ్ళు ఆంధ్ర ప్రాంతాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, ఇక్కడ వచ్చి కూర్చుంటున్నారు. ఎందుకంటే అప్పుడు ఇక్కడ మన ఎడ్యుకేషన్ రేట్ జస్ట్ బిలో 4% ఉండే, వాళ్ళేమో 23-24% ఉండే. సో అప్పటి నుంచి ఆ భయాలతోటి కలుపుకున్నటువంటి రాష్ట్రం. దాని తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత కూడా అడుగడుగున అవమానాలే, అది అడుగడుగున ఆధిపత్యమే. ఇప్పటికీ ఆధిపత్యం, మన భాష మీద దాడి, యాస మీద దాడి, మన బతుకు మీద దాడి, మన పోరాటాల మీద దాడి, ఎక్కడ చూసినా గానీ హత్యలు హత్యలు హత్యలు. ఆ లాస్ట్ కు అన్నలు తయారై అన్నలకు పోయిన తర్వాత కూడా అట్లా కూడా చంపిండ్రు. తర్వాత తెలంగాణ ఈ ప్రాంత విముక్తి గురించి అన్ని మనకు వచ్చే అవకాశాలు, మనకున్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అస్తిత్వానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కొల్లగొడుతురు కాబట్టి ఒక తిరుగుబాటు వచ్చింది. ఈ తిరుగుబాటు వచ్చి 69లో 369 మంది నిండు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇటువంటి విధంగా ఏం తెలుసు అండి? ఈ పిచ్చోడు ఆ బానిసత్వం చేసే ఆల్చేషన్ కుక్క వాడు ఎవరో మాట్లాడినోడు, వీళ్ళకేం తెలుసు చెప్పండి? అంటే ఇక్కడ వాళ్ళు కనిపించట్లేదు, వాళ్ళ మాటల వెనకాల ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదంటే ఆ మాటల వెనకాలన్నటువంటి పెద్దలు ఎవరన్నది ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అంశం. అండ్ ఇంకొకటి ఏంటంటే పృథ్వీ గారు, ఒకవైపు నేను ఈ మాట జవాబు చెప్తా, ఈ మాటకు ఒక్క నిమిషం జవాబు చెప్తా. వెనకడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు ఇంట్లో. చంద్రబాబు ఫస్ట్ నుంచి 10 పేర్లు చెప్తే చంద్రబాబే ఉంటాడు దాంట్లో. తర్వాత లోకేష్లు వీళ్ళందరూ కలుస్తారు, మిగతా వాళ్ళందరూ కూడా ఉంటారు. నువ్వు పెద్ద పార్టీ నువ్వు కానీ అంటే అన్నాడు ఏందో పవన్ కళ్యాణ్ రోడ్లు కూడా ఎందుకంటే కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళకు బరాబర్ ఇది వాళ్ళ ఆలోచన విధానం, చంద్రబాబు ఆలోచన విధానమే. కనుక ఇప్పుడు ఆయన మాట్లాడితే సేపు అయింది కదా, అదే వేదిక అదేదో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉండి మాట్లాడింది కాదు కదా, సపరేట్ గా ఇంట్లో కూర్చొని ఒక వీడియో చేసి పంపించింది కాదు. ఒక రాజకీయ పరమైనటువంటి ఒక వేదిక, మహానాడు వేదిక మీద ఉండి అక్కడి నుంచి ప్రెసిడెంట్ వాళ్ళందరూ ఉన్న తర్వాత పాలిట్ బ్యూరో మెంబర్ గా ఆ స్థాయిలో ఆయన వేదిక మీద మాట్లాడినప్పుడు అట్లీస్ట్ అది ఆ పార్టీ పాలసీ కాదు అన్నప్పుడు నువ్వు అట్లా మాట్లాడకని చెప్పి వారించాలి కదా. వాళ్ళు ఎవరు వారించలేదు అన్నప్పుడే ఇది క్లియర్ కట్ గా వాళ్ళందరూ కలిసి చేస్తున్నది అనేది చాలా సుస్పష్టం అవుతున్నది అలా. అది వాళ్ళు అనుకుని ఇప్పటిదాకా అట్లీస్ట్ ఇట్లా జరిగినప్పుడు కనీసం లేదు ఇది మిస్టేక్ జరిగిందని కూడా చెప్తలేరు. ఇప్పుడు మిస్టేక్ అన్నా కానీ ప్రజల నుంచి ఒత్తిడి, తెలంగాణ ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది కాబట్టి ఇప్పుడు చెప్తారు కావచ్చు, మనకు తెలియదు, అది కూడా మనకు తెలియదు. కానీ వాళ్ళ హిడెన్ ఎజెండా మాత్రం 100% అది చంద్రబాబు ఆలోచన విధానానికి పక్కా నిదర్శనం. అది ఈ హిడెన్ ఎజెండా వెనకాల రీజన్స్ ను రియాక్షన్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క దానికి లింక్ అయి ఉంది. ఓవైపు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో 2 రకాలుగా వినిపిస్తోంది. ఒకటి రేవంత్ రెడ్డి టీడీపీకి సంబంధించినటువంటి కాంగ్రెస్, ఇంకొకటి పాత కాంగ్రెస్. దీనికి ఎగ్జాంపుల్ కూడా ఒకానొక సందర్భంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
మేము వైఎస్ఆర్ ఫాలోవర్స్ కాబట్టే మా మీద ప్రధాన పత్రికల్లో ఇట్లా రాపిస్తున్నారు, బురద జిమ్ముతున్నారు, సో ఎవరు చేపిస్తున్నారో మాకు తెలుసు అని చెప్పేసి ఆయన మాట్లాడతారు. దీని వెనక రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా రెస్పాండ్ కాలేదు. సో దీంట్లో రెండు ఉన్నాయనేది ఇంకో పాయింట్. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళే ఇక్కడ పనులు చేసుకుంటున్నారు, వాళ్ళ పనులు అవుతున్నాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఒకవైపు. ఇంకోటి మేరే సాత్ జోడో అన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట తర్వాత రాజకీయాల్లో ఇప్పటివరకు అసలు ఏమాత్రం ఒక స్ట్రాంగ్ రియాక్షన్ కాలేదు. ఒక స్టాలిన్ని ఒక మోడీని చూసినట్టు, లేదంటే ఒక దీదీని ఒక మోడీని చూసినట్టు, లేదంటే ఇప్పుడున్నటువంటి విజయ్ని ఒక మోడీని చూసినట్టు ఇట్లాంటి పరిస్థితి తెలంగాణలో కనిపించట్లేదంటే ఇది ఎక్కడెక్కడ లింక్స్ అవుతున్నాయో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. మోర్ ఓవర్ ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం రేపు పొద్దున తెలంగాణలో మేము పోటీ చేయబోతున్నాం, బలోపేతం చేస్తాం అన్నటువంటి కామెంట్స్. సో అన్నిటికీ డోర్ ఒకటే కనిపిస్తోందా? 100% కరెక్ట్. ఇక్కడ ఇందిరా కాంగ్రెస్ లేదు, ఇందిరా కాంగ్రెస్ పోయింది, అయిపోయింది ఇందిరా కాంగ్రెస్. ఇప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ లేకుంటే ఎల్లో కాంగ్రెస్ ఇప్పుడు నడుస్తున్నది క్లియర్ కట్ గా. ఇది వీళ్ళందరూ కలిసి ఇక్కడ మీరు మొన్న మనం బండి సంజయ్ ఇష్యూలో చూసినాం కదా, అతని కొడుకును మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిన కంప్లైంట్ వచ్చిన తర్వాత కూడా 9 రోజుల వరకు ముఖ్యమంత్రి కేంద్ర సహాయ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఇద్దరు కలిసి కాపాడిన విధానం ఏదైతుందో జనమంతా మొత్తం దాని మీద చూసిండ్రు. వీళ్ళకి ఈ పైన ఉన్నటువంటి రాజకీయ నాయకులకు, రాజకీయ వ్యవస్థలకు వాళ్ళ పైసలు ఎట్లా సంపాదించాలి, ప్రజలను ఎట్లా దోపిడీ చేయాలి, ఎక్కడ భూదందాలు చేయాలి, లిక్కర్ దందాలు ఎట్లా చేయాలి, కాలేజీలు ఎట్లా లంగ పనులు చేసి కాలేజీలు ఎట్లా సంపాదించాలి, హాస్పిటల్ పెట్టి ప్రైవేట్ హాస్పిటల్ పెట్టి ఎట్లా సంపాదించాలి, దీంట్లో పడి ఉన్నారు. ఈ రాజకీయ నాయకులు వీళ్ళంతా కలిసి ఒక పెద్ద బూట్ పుటాన్ని అయితే తెలంగాణ మీద ఒక అద్భుతమైన కుట్ర జరుగుతా ఉన్నది. ఇలా దానికి ఏంటంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని తెలిసిన తర్వాత కూడా ఎన్టీ రామారావు విగ్రహం ఇక్కడ పెట్టుండి అనేది చాలా దుర్మార్గమైన పని. నేను గతంలో కూడా చెప్పినా, మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తున్నా. ఏంటంటే ఇక్కడ ఒకవేళ మైత్రివనంలో పెట్టదలుచుకుంటే ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం పెట్టాలి, పైడి జయరాజ్ గారి విగ్రహం పెట్టాలి, లేకుంటే కాంతారావు గారి విగ్రహం పెట్టాలి. వీళ్ళు కాకుంటే గదరన్న విగ్రహం పెట్టుర్రి ఆ కళలకు సంబంధించి, లేదు ముచ్చర్ల సత్యనారాయణ గారి విగ్రహం పెట్టండి, ఇటువంటి వాళ్ళ పెట్టారు, సుక్కా సత్తయ్య గారి పెట్టండి. లేదు నువ్వు రాజకీయ క్షేత్రంలో గురించి ప్రావీణ్యత ఉన్నదనంటే చెన్నారెడ్డి గారి విగ్రహం పెట్టండి, అంజయ్ గారి విగ్రహం పెట్టండి, వెంగళరావు గారి విగ్రహం పెట్టండి, పివి నరసింహారావు గారి విగ్రహం పెట్టండి. లేదు మీరు ఆంధ్ర ప్రాంతంలో ఎన్ని విగ్రహాలు పెట్టిన వీళ్ళయి, పివి నరసింహారావు ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఒక్క విగ్రహం అన్నా చెన్నారెడ్డిది ఉన్నదా? మరి ఎన్టీ రామారావు ఇక్కడ పెట్టినప్పుడు తెలుగు ప్రజలు మనకు నీతులు చెప్తారు వాళ్ళు. మరి మీ సంగతి ఏంటిది? మరి అక్కడ ఎన్ని విగ్రహాలు పెట్టిరు? చెన్నారెడ్డి విగ్రహాలు ఎన్ని ఉన్నాయి? ఆయన గవర్నర్ గా కూడా చేసిండు కదా, ఈయన ఎన్టీ రామారావు గవర్నర్ కూడా చేయలేనే. కానీ ఇక్కడ పెద్ద స్టాల్ వాట్ లీడర్ కదా ఆయన, అంతకు ముందే ఈయన డైరెక్ట్ ముఖ్యమంత్రి, ఆయన ఎంతో మంత్రి పదవి చేసి అనుభవంతో వచ్చినటువంటి వ్యక్తి. మరి అటువంటి వాళ్ళ ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఆంధ్ర ప్రాంతంలో? గదర్ అనే ఎన్ని విగ్రహాలు ఉన్నాయి? గదర్ అనేది అఫీషియల్ గా విగ్రహం ఇప్పటిదాకా గవర్నమెంట్ పెట్టలే, కానీ ఇక్కడ మాత్రం ఈయనది మైత్రి పెడుతున్నట్టే కుట్ర. బరాబర్ దీని వెనుక కుట్ర ఉన్నది. ఈ రాజకీయ వ్యవస్థ అంతా కలిపి దేశానికి చూపించదలుచుకుని ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మా ఆంధ్ర ప్రాంతం వాళ్ళదే ఆధిపత్యం ఉన్నదని చూపిస్తాను. ఇప్పుడు నువ్వు కాంట్రాక్ట్ లో ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తున్నారు కదా, మనం చెప్పుడు కాదు, ఆయన చెప్తున్నారు టీడీపీలో నడుస్తున్నది అని చెప్పని. మరి ఆయన ఇప్పటికీ అంతకు ముందు బూట్లు మోసిండు, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు కూడా అవే బూట్లు మోస్తున్నాడు. తేడా ఏం లేదు కదా, వాళ్ళే చెప్తున్నారు కదా, అందులో ఉన్నోళ్ళే నిస్సహాయాలు అయిపోయినారు. ఇందిరా కాంగ్రెస్ చచ్చిపోయింది తెలంగాణలో. ఇప్పుడు మోడీ కాంగ్రెస్ నడుస్తున్నది, చంద్రబాబు కాంగ్రెస్ నడుస్తున్నది. ఇక్కడ వాళ్ళకి ఏమైనా సోయి ఉండి అది నడుస్తుంది, అది మీరు అన్నట్టు అదే నడుస్తుంది అనుకుంటే ఇక సాగర్ బనకచెర్ల లింక్ ప్రాజెక్టు ముందుకు గదిలినట్టేనా? అటు కేంద్రం సహకారంతో తెలంగాణకు మరొకసారి అన్యాయం జరగబోతుంది అనుకోవచ్చా? అధికారంలో ఇక్కడ కాంగ్రెసే ఉంది, అక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉంది. ఇక్కడ కరెక్ట్ అసలు ఒక ఉద్యమ భావజాలం ఏమైపోయింది అన్నటువంటి ప్రశ్న. నీళ్ళ కోసమే ఉద్యమం జరిగితే ఈరోజు అదే నీళ్లు కృష్ణా గోదావరి నీళ్లు తరలిపోయేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ప్రభుత్వం నుంచి పెద్ద రియాక్షన్ కనిపించట్లేదు. మరి రియాక్ట్ కావాల్సింది ఎవరు? ఇంత ముందు వాడిందే మళ్ళా వాడుకోవాలి. కృష్ణమ్మ గోదావరి నదులెన్ని ఉండినా జీవనదులు ఉన్నాయినా జీవి గంజి లేదు లెక్క మళ్ళీ అదే సాహిత్యం పాడుకోవాల్సి వస్తుంది. వీళ్ళందరూ కలిసే ఉన్నారు. ఈ దొంగలు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తారు అనేది చెప్పరాకుంటున్నది. ఇవన్నీ వీళ్ళు కలిసే ఉన్నారు వీళ్ళంతా. టీడీపీని తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా ఇప్పటికీ? 80% యాక్సెప్ట్ చేయరు. సమస్యనే లేదు, అది వారు పగటి కళలు అంటున్నారు. ఇక్కడ ఉద్యమాలు వస్తాయి, భీకరమైన ఉద్యమాలు వస్తాయి. తెలంగాణ రగులుతున్నది, కాలుతున్నది, ఒకనొక గుండెలు కాలుతున్న యువకులయ్యి బరాబర్ టీడీపీని ఇక్కడ యాక్సెప్ట్ చేసే పరిస్థితి తెలంగాణలో ఉండదు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి అట్లే అనుకుని చేతులు కాల్చుకున్నది, ఇది ఉండదు. ఇట్లా ప్రయత్నం చేసిన వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఇలా మొత్తం తగలబడిపోతుంది తప్ప ఇట్లా ప్రయత్నం ఎవడో చేస్తాడో వాళ్ళ తగలబడిపోతుంది. ఇక్కడ నిజమైన తెలంగాణ వాదులం ఇంకా బతికే ఉన్నాం. వీళ్ళందరూ తెలంగాణ ఎక్కడన్నారే ఉన్నా, ఈ ముఖ్యమంత్రి తెలంగాణ అన్నోడా? వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో మొత్తం
మంత్రులైన దాంట్లల్లా 99% కూడా తెలంగాణ అన్నోడే లేడు కదా అందులో. అక్కడ వాళ్ళ దగ్గర బాంచంగిరి చేసిన వాళ్ళే కదా వీళ్ళంతా. వాళ్ళకి తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఎక్కడిది? తెలంగాణ ఉద్యమకారులు వీళ్ళ పేర్లు ఈవెన్ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కూడా రాసి చచ్చిపోయింది కొంతమంది. ఈ దుర్మార్గుని మాటలు విని ఈ దుర్మార్గుడు తెలంగాణ వ్యతిరేకం చేస్తున్నాడు, తల్లి పాలు తాగి రొమ్మును గుద్దుతున్నాడు ఇటువంటి వాడు అని చెప్పని రాసి చచ్చిపోయినటువంటి సూసైడ్ నోట్లు నా దగ్గర ఉన్నాయి. ఇప్పటికి ఉన్నాయి. చాలా మంది అలా మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ పేర్ల మీద రాసిన ఈ సూసైడ్ నోట్లు నాకు ఇప్పటికున్నాయి. వాళ్ళ ఫైళ్ళలో నా ఇంట్లో ఉన్నాయి ఇప్పటికీ. సో వీళ్ళకేం పరగడు. కానీ తెలంగాణ జనం మాత్రం 80% రానిచ్చేది లేనే లేదు. ఆ త్యాగాల స్ఫూర్తితోటి ఆంధ్ర పెత్తనాన్ని ఇక్కడ బరాబర్ కొల్లగొడతాం. పునాదులతో కూకటి వేలతోని పీకి పడేస్తాం. థ్యాంక్ యూ పృథ్వీరాజ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. సో నిన్న మహానాడులో బక్కన్ నరసింహులు మహబూబ్ నగర్ వాసి ఆయన చేసినటువంటి కామెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులందరినీ కూడా ఒక్కసారిగా అగ్గిరాజేస్తున్నాయని చెప్పాలి. తెలంగాణలో మొత్తం కూడా ఒక మంటలు రేపుతున్నాయని చెప్పాలి రాజకీయాల్లో. తెలంగాణ అనేటువంటి పదం డిక్షనరీలో లేదంటే తెలంగాణ పదం డిక్షనరీలో కాదు వెతకాల్సింది. తెలంగాణ పదం శాసనాల్లో ఉంది. 14వ శతాబ్దం నుంచి తెలంగాణ అనేటువంటి పదం ఉంది. సో చరిత్రకారులు చెప్తున్నారు, శాసనాలు చెప్తున్నాయి. తెల్లాపూర్ శాసనం మొదలు తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమం వరకు తెలంగాణ అనేటువంటి పేరు లేకుండా ఏ క్షణం లేదు. ఈవెన్ కాకతీయ రాజుల సామ్రాజ్యంలో, కాకతీయ రాజుల పరిపాలనలో కూడా తెలంగాణ అనేటువంటి పదం ఉంది అన్నది చరిత్రకారులు చెప్తున్నటువంటి అంశం. బట్ ఏదేమైనా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మహానాడు సభలో చేసినటువంటి కామెంట్ తెలంగాణ రాజకీయాల్లో అగ్గిరాజిస్తున్నాయి. ఈ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి భవిష్యత్తులోనే చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.